మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఓజీ సినిమా మరి కొన్ని గంటల్లో థియేటర్లో సందడి చేయబోతుంది. ఇదే క్రమంలో కడపలో దేవుని కడప నుంచి ఈరోజు రమేష్ థియేటర్ వరకు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ర్యాలీలో వినూత్నంగా మనం చూసుకోవచ్చు. సింహంలో అంటే సింహ వాహనంలో పవన్ కళ్యాణ్ కటౌట్లు చాలా చక్కగా కావచ్చు, ఒక అట్రాక్షన్ తో పూర్తి స్థాయిలో ఈరోజు కడప నగరంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మొత్తం ఈ కడప నగరం ప్రజలందరూ ఇంత వినూత్నంగా నిర్వహిస్తున్న ఈ వాహనాన్ని మొత్తం అందరూ ఆగి మరి తిలకిస్తున్నారు. అంటే ఇది ఒక వినూత్నంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే 4 సింహాల వాహనంలో పవన్ కళ్యాణ్ కటౌట్లు ఒక రథంలో అంటే ఒక దేవుణ్ణి ఊరేగించి ఒక రథం మాదిరి అంటే అభిమానులు ఒక పవన్ కళ్యాణ్ అనే రూపంతో తీసుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ కడప నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇది చాలా అందరినీ అంటే కడప ప్రజలందరినీ ఒక అట్రాక్ట్ చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే సింహ వాహనంలో కావచ్చు మొత్తం కడప నగరంలో ఈ ర్యాలీ నిర్వహించడము ఫ్యాన్స్ జోస్ అని చెప్పవచ్చు. మనం ఇక్కడ ఫ్యాన్స్ అడిగి ఈ వినూత్న కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో ఒకసారి మనం అడిగి తెలుసు. ఇప్పుడు మనతో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ రథం ఏంటి, అసలు దాని గురించి. అన్నా, ఇప్పుడు ఈ రథంలో పవన్ కళ్యాణ్ సింహ వాహనం పైన ఊరేగిస్తున్నారు, ఏంటి ప్రత్యేకత? ఓజీ అనేది ఈరోజు సినిమా విడుదల అవుతుందా లేదంటే కడప నగరంలో ఒక జాతర జరుగుతుందా అనేది జాతర తలదన్నే విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చి సామాన్యునికి సేవ చేయాలని చెప్పి వచ్చి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హరిహర వీరమల్లు తర్వాత ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక యువతకే పరిమితం అయిన పరిస్థితిలో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా తీసుకున్నాక ఆయన సామాన్య ప్రజల కోసం పడుతున్న తపన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తీసుకున్న శ్రద్ధ ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజలందరూ కూడా ఓజీ సినిమాను చూడాలని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ గారు ఆదరించాలని చెప్పి ఈరోజు యువత అయితేనేమి, వృద్ధులైతేనేమి, మహిళలు అయితేనేమి మరి తరలి రావడం. మరి ఈ ఉత్సవాన్ని ఓజీ ఉత్సవాన్ని దగ్గరుండి ఒక నెల నుంచి మా తమ్ములు రంజిత్ గాని, శేషు గాని, గోపి గాని వీళ్ళందరూ కూడా, నాగరాజు గాని మరి మమ్మల్ని అందరినీ జనసేన నాయకులందరినీ కూడా కలగలిపి అందరి సమిష్టితో అందరి సహకారంతో ఈరోజు ఉప్పెనలాగా కడప నగరంలో అసలు ఇంతవరకు ఏ సినిమాకు రాని రికార్డులు కానీ ఇంత తర్వాత కూడా రాని రికార్డులు కొట్టే విధంగా ఊసింది. ఈ ఓజీ సామాన్యునికి అంటే వృద్ధులను కూడా మేలు కొల్పే విధంగా, చైతన్యపరిచే విధంగా ఆయన లుక్స్ అయితేనేమి, ఆయన డ్రెస్ స్టైల్ అయితేనేమి, ఆయన తీసుకున్న స్టెప్పులు అయితేనేమి కూడా మరి వృద్ధులను కూడా లేపే విధంగా, వాళ్ళు చైతన్యంగా తీసుకొచ్చే విధంగా, నరాలు ఉగ్గబెరిగే విధంగా ఓజీ ఉండబోతా ఉంది. ఇటువంటి రికార్డ్స్ ఈరోజు ఓజీ సినిమాను కాదు, ఓజీ దేవుణ్ణి, భగవంతుని చూస్తున్నాం, దైవాన్ని చూస్తున్నాం, దైవాన్ని చూసేదానికి వస్తున్నామని చెప్పి వస్తా అంటే చెప్తా ఉన్నారు. మా ఆరాధ్య దైవం సినిమా, ఇది సినిమా నటుడు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవం సినిమా అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సమిష్టి, ఈ శ్రమ వెనుకల రంజిత్ ఆధ్వర్యంలో మరి సుందర్ శ్రీనివాస్ గారి సహకారంతో, తుంగ రమణయ్య గారి సహకారంతో, మా జీవిరామ సహకారంతో అందరితో కూడా సమిష్టిగా అందరం కలగలిపి చేసిన ఉత్సవం ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతాయని చెప్పి జై జనసేన. చెప్పండి, అంటే ఒక విధంగా ఒక రథం, అంటే ఈ రథం చూస్తుంటే దాదాపు ఆ కట్అవుట్లు అర్జునుడు వస్తున్నాడు ఆ రథంలో అన్నట్టుంది. అంటే ఇంత అంటే కడప నగరంలో ఎవరు చేయని విధంగా చేస్తున్నారు, ఏంటి ఇంత చేయడానికి? ఫ్యాన్స్ కల్ట్ అంటేనే పవన్ కళ్యాణ్ గారు. ఒక జన సైనికులుగా ఆయనను ఒక దేవుడిగా భావించే మేము, ఒక అభిమానులుగా ఇటువంటి వేడుకలు మరొకరు చేయకూడదు, చేయరాదు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా ఈ వేడుకలు మేము ఏర్పాటు చేయడం, ఈ రథంను, ఈ పల్లకిని మేము ప్రత్యేకంగా తిరునామలై నుంచి తెప్పించడం జరిగింది. ఆయనను ఒక మా గుండెల్లో ఉన్న ఒక దైవంగా భావించి ఆయనను ఆ రథం పైన ఊరేగిస్తూ ఈ ఓజీ ఒక సినిమా సంబరాలను మేము కడపలో జరుపుకోదలుచుకున్నాము. అదేవిధంగా ఇది ఒక రికార్డుకు నాంది పలికే సినిమా కాబట్టి అంత ఘనంగా జరుపుతున్నాం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఈ ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం రాజకీయం కూడా ఆయన ప్రసంగాల్లో చూసాం, ఓజీ అని చెప్పి ఫ్యాన్స్ చాలా హడావిడి చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు కొన్ని గంటల్లో స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నాడు, ఎలా ఫీల్ అవుతున్నారు?
ఖచ్చితంగా మెగా అభిమానులు అందరూ ఈ రోజు పండగ దినం. మనకు దసరా కంటే ముందే వచ్చినట్టు ఉంది. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, జనసేన నాయకులు చాలా ఊరుతున్నారు. ఇంతకు ముందు మనం చూసాం పవన్ కళ్యాణ్ సినిమా కంటే ఈ ఓజీ రికార్డులన్నీ బ్రేక్ అవుతున్నాయి. కడపలో కూడా 7 థియేటర్లలో వేసినా కూడా ఇప్పుడు హౌస్ఫుల్ అయినాయి. కన్ని విని రీతిలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని ప్రాంతాలలో ఈరోజు పండగ వాతావరణం దసరా ముందే వచ్చిందా అనే విధంగా ఈరోజు కడప నగరంలో ఇంత ప్రత్యేకంగా జరుపుకోవడానికి మేము ప్రత్యేకంగా సంతోషిస్తున్నాం. ఇప్పుడు మా దేవుడు సీఎం అయినాడు. మా దేవుడి చిరునవ్వుల్లో ఇంత చిరునవ్వు తగ్గినా మేమేందో జన సైనికులు తెలుస్తామన్నా. ఇప్పుడు మా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మేము అన్ని హాలలో రమేష్ థియేటర్ మెయిన్ హాల్, మేమేందో హాల్లో తెలుస్తుంది. బ్లాక్ బస్టర్ సినిమా అంతే. ఈ వాహనము తిరుమలై నుంచి, అంటే ప్రత్యేకంగా తిరుమలై నుంచి ఈ వాహనాన్ని తెప్పించి పవన్ కళ్యాణ్ ఈ కటౌట్ ను ఈ సింహాల ద్వారా తీసుకెళ్తున్న ఓజీ సినిమా అన్ని రికార్డ్స్ ను పూర్తిగా బద్దలు చేస్తుంది. మన ఓజీ అంటే ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్ తో నాగమురెడ్డి, సుమన్ టీవీ, కడప.